ఇప్పుడు మనం ఏదైనా ఒక సినిమా తీసుకున్నాము అంటే ఖచ్చితంగా అదొక దానికి సంబంధించి అరే ఆ సినిమాని కొట్టాలి అనే దాంతో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంతా నడుస్తుంది అనుకోవచ్చు. మన దేవరాకి సంబంధించి చూసుకుంటే దాని టార్గెట్స్ ఆల్మోస్ట్ బాహుబలి 2 అంత కాకపోయినా అవి టార్గెట్స్ అల్లారు లేకపోతే రీసెంట్ గా వచ్చిన సినిమాస్ తోనే ఫైట్ చేసింది. అది దానికి సక్సీడ్ అయింది అనుకోవచ్చు ఒక అంతుకి. కానీ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మాత్రం డైరెక్ట్ టార్గెట్ బాహుబలి 2 అంటున్నారు. అండ్ బాహుబలి 2 ఏమైనా చిన్న మాటన 1800 కోట్లు కొల్లగొట్టింది. ఆ టైంలోనే అంత అంటే టికెట్ల రేట్లు పెంచకుండా అన్ని నార్మల్ ఉన్న టైంలో 1800 crores అంటే చిన్న మాట కాదు. అయితే మరి ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, అదేవిధంగా మంచి బజ్ కూడా ఉంది. మరి ఈ సినిమాకి అంత రేంజ్ వస్తుంది అనుకుంటున్నారా? అంటే పుష్ప 2 మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే నార్త్ ఇండియా అనమాట. సో బాలీవుడ్ ఎక్కువ ప్లస్ పాయింట్ కాబోతుంది. బాలీవుడ్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, అక్కడ ఉన్న యూట్యూబర్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే, ఈ మూవీకి ఉన్న రెస్పాన్స్ బట్టి 2000 కోట్లు కొడుతుందని చెప్పి వాళ్ళు అప్పుడే ఆకాశాన్ని అంటేశారు వాళ్ళ రివ్యూస్ ఇవన్నీ. బట్ మనం అలా చూసుకోకపోయినా బాలీవుడ్లో క్రేజ్ అయితే మనకు తెలిసింది. ఆల్రెడీ రీసెంట్గా ట్రైలర్ ఈవెంట్ పెట్టినా కూడా భారీగా జనాలు వచ్చారు, భారీగా సక్సెస్ అయింది అనమాట. సో ఇప్పుడు బాహుబలిని కొడుతుందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకున్నామంటే 1800 crores వరకు వెళ్తుందా లేదా అనేది కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. సో కానీ పుష్ప 2 బిజినెస్ చూసుకున్నామంటే బిజినెస్సే 1000 కోట్ల పైన జరిగింది అనమాట. సో ఈ 1000 కోట్ల పైన బిజినెస్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ టికెట్ రైట్స్కి మల్టీప్లెక్స్ రైట్స్, సింగిల్ థియేటర్ రైట్స్ ఇవన్నీ ఆలోచించినామంటే ఖచ్చితంగా బాహుబలి దగ్గరికి వెళ్ళొచ్చని నాకు అనిపిస్తుంది. అంటే ఈ సినిమాకి సంబంధించి 500 crores బడ్జెట్, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 600 to 700 కొట్టాలి. అయితే ఆల్రెడీ సినిమా రిలీజ్ కంటే ముందే ఓవర్సీస్ లో గానీ ఎక్కడైనా గానీ ఇప్పటికే ఫుల్ బజ్ ఉంది. అంటే 1000 crore బిజినెస్ చేసింది అంటున్నారు. అందులో ఎంత వాస్తవం ఉందో అనేది ఇంక ఎగ్జాక్ట్ గా తెలియదు, జస్ట్ అదొకటి వినిపిస్తుంది అంతే. అంటే 1000 crore బిజినెస్ ఏంటంటే అందులో 600 నుంచి 650 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. థియేటికల్ రైట్స్, నాన్ థియేటికల్ రైట్స్ ఉంటాయి, ఇప్పుడు ఓటీటీ అని, శాటిలైట్ అని, ఇవన్నీ. ఇది మిగిలిన బడ్జెట్ అనమాట. సో ఈ ఫిగర్ ని ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. సో ఇంత బిజినెస్ చేసుకున్నాం అని చెప్పి వాళ్ళే చెప్పారు అనమాట. బట్ ఏంటంటే మేము అంతా కాదు, నాన్ థియేటికల్ రైట్స్ కూడా కలుపుకొని మేము 1000 కోట్లు చెప్తున్నాం అని చెప్పారు. బట్ సరే మనం నాన్ థియేటికల్ రైట్స్ పక్కన పెట్టేసిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 650 crores వరకు ఉంది. సో ఈ 650 crores మనకు మూవీ పుష్ అవ్వాలి అంటే గ్రాస్ పరంగా చూసుకున్నామంటే 1100 నుంచి 1200 crores రావాలండి. సో ఆ రేంజ్ మూవీకి బజ్ అయితే క్రియేట్ అయింది. బట్ పాజిటివ్ టాక్ మీద డిపెండ్ అయిందండి. ఇంకోటి ఏంటంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే అపోజిషన్ లో ఇంకేం సినిమాలు లేవు, లాంగ్ రన్ దొరుకుతుంది. ఒక 1 month పాటు నడుస్తానే ఉంటది. అంటే నెక్స్ట్ January 10th వరకు తెలుగులో అయితే కంటిన్యూస్ గా నడుస్తుంది. అప్పటి వరకు ఇంకా పెద్ద మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్ అయితే ఏం లేవు. అండ్ ఇంకోటి నార్త్ లో మనకి ఏదైతే బాలీవుడ్ ఇండస్ట్రీ ఉందో అందులో చావా సినిమా ఒకటి ఉంది, విక్కీ కౌశల్, అది కూడా నెక్స్ట్ డే ఉంది. అండ్ అది ఛత్రపతి శివాజీ గారి లైఫ్ స్టోరీ. ఆ సినిమా ఏమైనా బాగా క్లిక్ అయితే ఇది డౌన్ అవుతుంది పక్క ఖచ్చితంగా. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు హిందీ మార్కెట్ ని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి పుష్ప కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి మరీ బాలీవుడ్ లో అంత ప్లస్ ఉంది అనుకోవడం కూడా అనుకోలేము. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు ఎట్లుంటారో వాళ్ళకే తెలియదు. సో టాలీవుడ్ లో అంటే ఏదైనా సినిమా పార్ట్ వస్తుంటే ఎక్సైట్మెంట్ ఎక్కడ కలిగిందంటే బాలీవుడ్ వాళ్ళు మన కేజీఎఫ్ మూవీ, కన్నడ ఇండస్ట్రీ కేజీఎఫ్ మూవీని కూడా బాగా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేశారు. మూవీ పార్ట్ 2 రిలీజ్ అయింది, అక్కడ పెద్ద హిట్ అయింది అనమాట. ఇంచుమించు ఏంటంటే కలెక్షన్స్ అక్కడ బాహుబలి దగ్గరికి వచ్చింది 435 or 420 crores వరకు కలెక్షన్స్ వచ్చినాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు పుష్ప పోయింది కూడా ఉండడం వల్ల బాహుబలి 2 అనేది ఏదో నిన్న మొన్న వచ్చిన సినిమా కాదు. ఇప్పటి వరకు వచ్చిన ఏ సినిమా కొట్టలేనిది పుష్ప 2 ఒక 1800 crores సంపాదిస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ చేయడం తప్పు కాదు. కానీ దానిపైన ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారో మీకు నమ్మకం ఉందా ఆ సినిమా అంత హిట్ అవుతుందని? అది కూడా పార్ట్ 2. ఇంకోటి ప్రమోషన్స్ చేసినంత మాత్రాన సినిమా వర్కౌట్ అవుతుందన్న నమ్మకం లేదు. డిపెండ్స్ ఆన్ ప్రమోషన్ కాదు, ఫస్ట్ డే వచ్చే టాక్ అండ్ దాన్ని బట్టే ఉంటది. అంతెందుకండి బాహుబలికి మీకు గుర్తుందో లేదా ఫస్ట్ డే ఎంత బ్యాడ్ టాక్ వచ్చింది అంటే యాక్చువల్ గా బాహుబలి 1 కి కొంచెం ఫస్ట్ డే రాజమౌళి గారు కూడా చెప్పారనమాట, ఇదేంట టాక్ కొంచెం డిఫరెంట్ గా ఉంది సో అని భయపడ్డారంట. బట్ బాహుబలి 2 మాత్రం అదే అంటే ఎప్పుడైనా అండి
వెళ్ళి జనాలు ఏది చెప్తారో అదే నమ్ముతారు. ఫస్ట్ డే టాక్ ని వీళ్ళు బాగా కంట్రోల్ చేసుకోవాలి, చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి విక్కీ కౌశల్ బై మిస్టేక్ నడిస్తే దారుణంగా పడిపోతుంది సినిమా. మూవీ చావా మూవీ గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు, మరి వస్తుందో రాదో, మరి వస్తుంది బట్ మ్యాక్స్ 15 days టైం ఉందండి. సో ఈ టైంలో మేబీ వాళ్ళు దీనికి బజ్ చూసి వాళ్ళ వెనక కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే అయితే నాకైతే అంత ఎక్స్పెక్టేషన్ లేదు పుష్ప 2 మీద. బట్ ఖచ్చితంగా 1200-1400 వరకు అయితే వెళ్తుంది, కానీ 2000 అబోవ్ అయితే నేను ఎక్స్పెక్ట్. మీరు ఇంకో విషయం కూడా ఆలోచించాలి. మీరు ఫస్ట్ అన్నట్టు బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు టికెట్స్ ప్రైస్ వేరే అనమాట. పుష్ప 2 రిలీజ్ అవుతున్నప్పుడు టికెట్స్ రేట్ డిఫరెంట్ గా ఒక విధంగా. ఒకవేళ మనం సినిమాకి కానీ బాగా బజ్ క్రియేట్ అయ్యి పాజిటివ్ టాక్ కానీ వచ్చిందంటే, లాంగ్ రన్ దొరికిందంటే చెప్పలేం కదా. అదే అంటే అప్పట్లో టికెట్లు కూడా అంత పెంచలేదు, నార్మల్ రేట్స్ ఉండే. ఇప్పుడు ఇంకా టికెట్లు ఇన్ కేస్ నిజంగానే మైత్రి మూవీ మేకర్స్ 300-500 పెడితే మాత్రం పక్కా సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. అది కూడా ఎట్లా అంటే ఇదొక విధంగా ఎట్లా అంటే మీరు ప్రజల పైన ఎక్కువ రుద్ది హిట్ చేయించుకున్నట్టు అవుతుంది అంతే. బట్ మరి చూద్దాం, మరి December 5th మూవీ రాబోతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బాహుబలి 2 రికార్డ్ బాహుబలి కలెక్షన్స్ బ్రేక్ చేయబోతుందా లేదు అంటే దాని దరిదాపులకు వెళ్ళబోతుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేసి చెప్పండి.